ఇక రాష్ట్రంలో ఆధార్ కార్డు వల్లనే ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఈ డిజిటల్ కార్డుల ద్వారానే రేషన్ కార్డు, హెల్త్ కార్డు, పెన్షన్, ప్రభుత్వ పథకాలన్నీ ప్రామాణికం కానున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్టులో భాగంగా కరీంనగర్ నియోజకవర్గంలో తహీర్ కొండాపూర్లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఇందులో కుటుంబ ఆస్తుల వివరాలు, ఆర్థిక లావాదేవీలు అడగరని, కుటుంబ సభ్యుల సంఖ్య, ఒక గ్రూప్ ఫోటో లాంటి వివరాలు మాత్రమే అడుగుతారని పొన్నం స్పష్టం చేశారు. ఎంపీడీఓ గారికి, డిప్యూటీ తహసీల్దార్ గారికి, గ్రామానికి సంబంధించిన ముఖ్యులందరికీ, అదేవిధంగా మిత్రుడు శ్రీనివాస్ గారికి, మిగతా పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించిన పైలట్ ప్రాజెక్టు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఇందులో వచ్చే వాళ్ళు మీ ఆస్తుల వివరాలు, మీకు సంబంధించిన ఇతర ఏమి ఆర్థిక లావాదేవీల గురించి అడగరు. మీ కుటుంబ సభ్యుల సంఖ్య, వారికి సంబంధించిన ఒక గ్రూప్ ఫోటో. గతంలో మీకు తెలుసు, నేను ఎవరిని విమర్శించడానికి రాలేదు, కానీ కార్యక్రమం లోపల పెళ్లిళ్ళై వాళ్ళ పిల్లలైతే కూడా కొత్త రేషన్ కార్డు కావాలంటే 10 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి. ఇవాళ ఈ ఫ్యామిలీ గుర్తింపు కార్డు కుటుంబానికి, మీరు ఇంట్లో 4 పిల్లలుండి 4 పెళ్లిళ్ళై 4 పిల్లలుంటే 4 ఫ్యామిలీగా మీరు డిజిటల్ కార్డులు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎవరికి సంబంధించిన ఆస్తులో, బ్యాంక్ అకౌంట్లో లావాదేవీలకు సంబంధించిన అంశం ప్రస్తావన రాదు. మీరల్లా చేయాల్సింది, మీకు సంబంధించి గ్రామంలో 140 కుటుంబాలు, 140 ఇండ్లు ఉన్నాయి. 140 ఇళ్లల్లో బై పోర్షన్లో 2 కుటుంబాలు ఉండొచ్చు. ఇది గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టుగా పెళ్ళై పిల్లలై వాళ్ళకి సంబంధించిన రేషన్ కార్డుకు సంబంధించిన ఉండొచ్చు. చనిపోయిన వాళ్ళకి సంబంధించి తొలగించి కొత్తగా పెళ్ళైనా పిల్లలైనా వాళ్ళ వెంటనే డిజిటల్ కార్డు లోపల నిరంతరం యాడ్ చేసుకోవడమో తీసేసుకోవడమో. సపోజ్ ఈ ఊరు నుంచి ఒక అమ్మాయి వేరే ఊరికి పెళ్ళైపోతే అక్కడ ఆ కుటుంబంలో ఆ అమ్మాయి ఫోటో ఇమీడియట్గా యాడ్ కావడం, ఇక్కడ డిలీట్ కావడం, లేదా అక్కడ నుంచి ఈ ఊరికి వస్తే అక్కడ నుంచి డిలీట్ అయ్యి ఇక్కడ యాడ్ కావడం. ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ ఐడి కార్డు గుర్తింపు ఆ కుటుంబ మహిళ పెద్ద మీద ఇవ్వాలనేటువంటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన ప్రకారంగా తీసుకుంటున్నటువంటి